అప్పట్లో చాముండేశ్వరి మాత వెంకటరమణ అనే అయ్యగారి కలలో కనిపించి మంజినా నది ఒడ్డు మీద ప్రతిష్ఠించమని కోరిందంట. దీనికోసం కరీంనగర్ జిల్లాలో ఉన్న ధర్మపురిలో ఏకశిలారాయిని తెప్పించి తమిళనాడుకి చెందిన శిల్పితో విగ్రహాన్ని చెక్కించారు. అమ్మవారిని ట్రాక్టర్ లో తీసుకొని వస్తుండగా మంజినా నది బ్రిడ్జ్ పైన ఆగిపోయింది. ఆ రాత్రి ఎంతో మంది ప్రయత్నించినా అమ్మవారిని అస్సలు జరపలేకపోయారు. ఎన్నో పూజలు చేసిన తర్వాత ఒక లారీ నిండా కొబ్బరికాయలు అండ్ గుమ్మడికాయలు కొట్టి మంజినా నదిలో వేసి నిత్యం ధూపదీప నైవేద్యాలు చేస్తామని మొక్కుతే అప్పుడు జరిగిందంట. జనవరి 2, 1983లో మన జోపేట్ దగ్గరలో ఉన్న చిట్కులు గ్రామంలో అమ్మవారిని ప్రతిష్ఠించి తర్వాత గుడిని కట్టారు. ఇంకో రహస్యం ఏంటంటే ఎక్కడైనా విగ్రహాలు తూర్పు దిక్కున ఉంటాయి, కానీ ఈ అమ్మవారి విగ్రహం మాత్రం పడమర దిక్కున ఉంటుంది. అమ్మవారి శక్తిని తట్టుకోవడం ఎవరి వల్లే కాదు కాబట్టి ఆ మంజినా నదిని చూసేలా పడమర దిక్కున ఉంటుంది. ఇక్కడ నదిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని చాలా మంది నమ్ముతారు. ఇక్కడ చాలా దూరం నుంచి భక్తులు వచ్చి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుని ముడుపులు కట్టి వెళ్తారు. ఈ గుడికి ముందు మీరు ఎవరైనా వెళ్లారా? ఈ గుడి మిస్టరీ మీకు తెలుసా? కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.